స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. గ్రామ స్థాయి నుంచే పార్టీని బలోపేతం చేసేందుకు కసరత్తు చేస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు లోకల్ బాడీ ఎలక్షన్స్ ను ట్రయల్ రన్ గా భావిస్తోంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వీలైనన్ని ఎక్కువ చోట్ల గెలిచి సత్తా చాటాలని చూస్తోంది. బీజేపీ రాష్ట్ర సారథిగా స్థానిక సంస్థల ఎన్నికలు ఫేస్ చేయబోతున్నారు రామచంద్రారావు. దీంతో మెజారిటీ పంచాయతీల్లో కాషాయం జెండా ఎగురవేసి సత్తా చాటాలని చూస్తున్నారు. తన లీడర్షిప్ పట్టిమను నిరూపించుకునేందుకు స్థానిక ఎన్నికలు కీలకమనే అభిప్రాయంలో రామచంద్రారావు ఉన్నారని అంటున్నారు కమలం లీడర్లు. ఇప్పటి వరకు లోకల్ బాడీ సెలక్షన్స్ లో కమలం పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆ పార్టీకి తగినంత బలం లేదని అంటున్నారు నేతలు. అయితే లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు తెలంగాణలో బీజేపీ సభ్యత్వాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి స్థానిక ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఎన్నికల కోసం ప్రత్యేకంగా కమిటీల్ని కూడా వేయాలని నిర్ణయించింది బీజేపీ. లోకల్ బాడీస్ ఎన్నికలంటే ప్రత్యేకించి క్యాడర్కు సంబంధించినవి కావడంతో నేతలంతా స్పెషల్ ఫోకస్ పెట్టాలని అధిష్టానం ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలోని ముఖ్య నేతలకు లోకల్ బాడీ ఎన్నికల బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కు సానుకూల వాతావరణం లేదని, స్థానిక సంస్థలు ఎక్కువగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నడుస్తున్నాయన్న అభిప్రాయం ప్రజల్లో ఉన్నట్లు బీజేపీ లీడర్లు చెప్పుకుంటున్నారు. రూరల్, టౌన్ ఏరియాల్లో నిధులు రావాలంటే బీజేపీకి ఓటు వేయాలని అంటున్నారు నేతలు. ఇదే నినాదంతో ప్రజల్లోకి వెళ్తామని అంటున్నారు పార్టీ నేతలు. బీసీ కోటా పేరుతో కాంగ్రెస్ డ్రామాలు చేసిందన్నారు రామచంద్రారావు. బీసీల ఓట్ల కోసమే 42% రిజర్వేషన్లంటూ హడావిడి చేశారని ఫైర్ అయ్యారు. ఇప్పుడు పార్టీ పరంగా బీసీలకు రిజర్వేషన్లు అంటూ మోసం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో సర్పంచ్ల పదవీ కాలం ముగిసి 21 నెలలు దాటినా పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో నిధులు రావడం లేదంటున్నారు రామచంద్రారావు. ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడితేనే వాళ్ళకు రావాల్సిన ప్లానింగ్ కమిషన్ సంబంధించినటువంటి, ఫైనాన్స్ కమిషన్ సంబంధించినటువంటి 15th ఫైనాన్స్ కమిషన్ వాళ్లకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇవ్వదు. కాబట్టి 4,000 కోట్ల రూపాయల దాకా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రానికి లోకల్ బాడీ సంబంధించి రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎలక్షన్స్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. భారతీయ జనతా పార్టీ పూర్తిగా పోటీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఏదో మీరు 42% మా పార్టీ నుంచి ఇస్తున్నారంటే వాళ్ళకన్నా ముందు మేమే చెప్పినాం, మీరు 42% మీరు చేయకపోతే మేము మా పార్టీ నుంచి ఇస్తాం కూడా చెప్పాము మేము ఆ రోజే. పంచాయతీలకు కేంద్రం ఇస్తున్న నిధులతోనే అభివృద్ధి జరుగుతుందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలు భావిస్తున్నారు. పంచాయతీ ఫైట్లో మెజారిటీ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు కమలం లీడర్లు.